హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తమిళ తలైవర్స్ టీం గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. రాబోతున్న పీకేఎల్ సీజన్ 11 కోసం అండ్ వాళ్ళ టీం ఏంటి, స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ స్టార్టింగ్ 7 ఏంటి, వీక్నెసెస్ ఏంటో ఇవన్నీ అయితే చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమిళ తలైవర్స్ వచ్చేసరికి అయితే ఆప్షన్లో వాళ్ళకి పెద్ద పని లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ కోర్ టీంని అయితే వాళ్ళు ముందుగానే రిటైన్ చేసేసుకున్నారు. అండ్ వాళ్ళ కార్నర్స్, కవర్స్, మెయిన్ రైడర్ మొత్తం సెట్ అయిపోయిందనమాట. జస్ట్ వాళ్ళ ఆప్షన్లోకి వెళ్ళి ఒక సెకండరీ రైడర్ని కొనాలి అండ్ వాళ్ళకి బ్యాకప్స్ కొనాలి, అంతే. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ మారింది తమిళ తలైవర్స్కి. అండ్ ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఏంటిదంటే వాళ్ళ కోటి ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళైతే ఆప్షన్ కన్నా ముందే వాళ్ళైతే క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట, ప్రాక్టీస్ సెక్షన్స్. సో వాళ్ళ డెడికేషన్ చూడొచ్చు, పీకేఎల్ సీజన్ 11 కోసం ఎంతగా కష్టపడుతున్నారో. అంటే మ్యాక్సిమం వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళకముందు వాళ్ళ టీం సెట్ అయిపోయింది కాబట్టి వాళ్ళతోనైతే ప్రాక్టీస్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యూ డేస్ తర్వాత సచిన్ కూడా స్టార్ట్ అయిపోయాడు అనమాట ఆ క్యాంపెయిన్లో. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పటి వరకు చెయ్యంది ఏదో చేయబోతున్నారు పీకేఎల్ సీజన్ 11లో. అండ్ ఇప్పుడైతే మనం వాళ్ళ టీం గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాము. ముందుగా మనం వాళ్ళ రైడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వాళ్ళకైతే ఇద్దరు మెయిన్ లెఫ్ట్ రైడర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు, నరేందర్ అండ్ హిమాన్షు. అండ్ వాళ్ళకైతే ఇంకా రైట్ రైడర్స్ అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి అయితే సచిన్ అయితే కొన్నారైతే చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 2.15 crores పెట్టి అయితే సచిన్ అయితే తీసుకున్నారు. అండ్ తను వచ్చేసరికి అయితే ప్రామిసింగ్ రైడర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో వీళ్ళ రైడింగ్ యూనిట్ అయితే చాలా మంచిగా అయితే సెట్ అయిందైతే చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు అయితే వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ కొంచెం యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళ డిఫెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మెయిన్ వాళ్ళ డిఫెన్స్ వచ్చేసరికి అయితే స్టార్ వచ్చేసరికి అయితే సాగర్ అనేది చెప్పుకోవచ్చు. రైట్ కార్నర్కి అయితే యాజ్ యూజువల్గా ఆడతాడు. అండ్ తిని వచ్చేసరికి అయితే చాలా రోజుల నుంచి అయితే తమిళ తలైవర్స్తో అయితే కొనసాగుతున్నాడు. అండ్ వీళ్ళకైతే బ్యాకప్గా అయితే ఒక ఇరాన్ ప్లేయర్ అయితే ఉన్నాడనేది చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకొక లెఫ్ట్ కార్నర్ గురించి మాట్లాడుకుంటే సాహిల్. తిను కూడా ఒక మంచి ప్రామిసింగ్ తమిళ తలైవర్స్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. తినకు కూడా ఒక బ్యాకప్గా అయితే నితీష్ కుమార్ అయితే ఉన్నాడు. అండ్ కవర్స్ గురించి మాట్లాడుకుంటే మోహిత్ కూడా చాలా సీజన్స్ నుంచి అయితే తమిళ తలైవర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాడు. అండ్ రాబోతున్న సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నాడు. తిను కూడా ఒక ప్రామిసింగ్ అండ్ మంచి లెఫ్ట్ కవర్ అని చెప్పుకోవచ్చు. రైట్ కవర్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్, తను కూడా ఒక ప్రామిసింగ్. అండ్ వీళ్ళకైతే బ్యాకప్స్కి అయితే ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇది ఓవరాల్గా తమిళ తలైవర్స్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి మెయిన్గా వచ్చేసరికి అయితే వాళ్ళ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఇదే డిఫెన్స్తో ఆడారు అండ్ మంచిగా అయితే ఆడారు. సో ఆ డిఫెన్స్ని వాళ్ళు కోర్గా పెట్టుకుని కోర్ డిఫెన్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ అయిన నరేందర్ని కూడా రిటర్న్ అయితే చేసుకున్నారు. వాళ్ళు మెయిన్గా అజింక్య పవర్ని అయితే వదిలేశారు యాజ్ అ రైడర్గా. ఎందుకంటే వాళ్ళకి లెఫ్ట్ రైడర్గా అయితే హిమాన్షు అయితే ఉన్నాడు కాబట్టి. సో వాళ్ళైతే ఆప్షన్లో రైట్ రైడర్ కోసం అయితే టార్గెట్ చేయాలి అండ్ మంచి రైడర్ని అయితే టార్గెట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టీంతో అయితే మనం స్టార్టింగ్ 7 అయితే చూద్దాము. ముందుగా సెంటర్లో వచ్చేసరికి అయితే నరేందర్, అండ్ లెఫ్ట్ ఇన్లో వచ్చేసరికి అయితే సచిన్, అండ్ రైట్ ఇన్లో వచ్చేసరికి అయితే హిమాన్షు. ఇది వాళ్ళ 3 మెయిన్ రైడింగ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కవర్స్ క్విజ్ గురించి మాట్లాడుకుంటే కవర్స్ లెఫ్ట్ కవర్ వచ్చేసరికి అయితే మోహిత్, రైట్ కవర్ వచ్చేసరికి అయితే అభిషేక్. అండ్ ఇప్పుడు మెయిన్ డిఫెన్స్ కార్నర్స్ గురించి మాట్లాడుకుంటే రైట్ కార్నర్ వచ్చేసరికి అయితే సాగర్, ఎప్పటి నుంచో ఆడుతున్న సాగర్. అండ్ లెఫ్ట్ కార్నర్ నుంచి సాహిల్. ఇది వీళ్ళ మ్యాక్సిమం ఇదే టీంతో ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది వీళ్ళ స్టార్టింగ్ 7 అండ్ లుకింగ్ సో డేంజరస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫెండింగ్, ఇటు రైడింగ్ అంతా సెట్ అయింది. బట్ జస్ట్ వాళ్ళు క్వాలిటీ కలిసిగా ఆడితే కప్పు మాత్రం వీళ్ళకే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.